భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 27/10/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్ష షష్ఠి నాగషష్ఠి సోమవారం షష్ఠి తెల్లవారుజాము 3:07 వరకు నక్షత్రం మూలా నక్షత్రం ఉదయం 10:29 వరకు వర్జ్యం ఉదయం 8:44 నుండి 10:29 వరకు మళ్ళీ రాత్రి 8:46 రాత్రి 10:29 వరకు అలాగే దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:25 నుండి 3:11 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 6 సూర్యాస్తమయం 5:29 రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు కూడా రాహుకాలం శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:15 వరకు శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం సుకర్మయోగం తెల్లవారుజామున 5:41 కౌలవ కరణం మధ్యాహ్నం 1:07 తైతుల కరణం తెల్లవారుజామున 3:07 వరకు. ఈరోజు దినారంభ చక్రాల్లో ముందుగా మేషరాశి శారీరక శ్రమ అధిక నిరుత్సాహం ఏ పని చేయలేకపోవడం దేవాలయ దర్శనం భగవద్ ఆరాధన భగవత్ కథాశ్రవణం కార్తీక పురాణ శ్రవణం చేయడం అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారి అధిక ప్రయాసతో ఉంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ధనమునకు ఇబ్బందులు కార్తీక దామోదర ఆరాధన తులసార్చన చేయడం మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ అర్చన పురాణ శ్రవణం చేయండి కార్తీక పురాణాన్ని దానివల్ల మానసిక ప్రశాంతతను పొందే అవకాశం ఉంది. మిథున రాశి ప్రయాణ లాభాలు పనుల్లో ఒత్తిడి అధిక ధన వ్యయం ఉంది. మీరు కూడా కార్తీక స్నానం కానీ దీపారాధన దీపార్చన దేవాలయాల్లో చిన్న దానాలు కానీ చిన్న సేవలు కానీ చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారి శ్రమానంతర లాభాలు దేవాలయ దర్శనాలు ఆనందాన్ని ఇస్తాయి. తులసార్చన చేయండి గోసేవ గోవుకి గ్రాసాన్ని ఇవ్వడం వల్ల అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వివాహ ప్రయత్నాలు అనుకూలం. కుటుంబంలో సమస్యలు అధిక ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు సహస్రనామంతో భగవంతుడికి నారాయణుడికి కార్తీక దామోదరికి అర్చన చేయించని విశేష భోగాన్ని ప్రసాదాన్ని నివేదన చేసి 10 మందికి పంచిపెట్టండి అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి అధిక ధన వ్యయము అనారోగ్య సమస్యలు అధిక శ్రమానంతర లాభాలు ఉన్నాయి. మీరు ఏదైనా దేవాలయంలో అన్నదానం కానీ లేదా సారిగ్రామ దానం కానీ దీపదానం కానీ లేదా భాగవత పురాణ శ్రవణం కానీ చేయడం వల్ల మేలు కలుగుతుంది. తులారాశి దైనందిక జీవితంలో ఈరోజు అనుకూలంగానే ఉంది. భగవద్ ఆరాధన భగవత్ కైంకర్యం దేవాలయ దర్శనాలు మీకు ఈరోజు ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు ఏం చేయవలసిన అవసరం లేదు, మీకు అనుకూలంగానే ఉంది. వృశ్చిక శుభకార్యాల్లో పాల్గొంటారు. అధిక ఖర్చులు ఉన్నాయి. ప్రయాణాలు ఉన్నాయి. ప్రయాణాలు లాభాలు ఉన్నాయి. శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. కార్తీక దీపారాధన దీపార్చన ఆకాశ దీప దర్శనము మేలు చేస్తుంది. ధనస్సు రాశి వృత్తి ఉద్యోగాలలో మార్పులు కుటుంబానందం ధనలాభం నిరుద్యోగుల శుభవార్తలు వినే అవకాశం ఉంది. హనుమత్ దర్శనము హనుమాన్ చాలీసా పారాయణ హనుమ సింధూర ధారణ కూడా మీకు అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. మకర రాశి వ్యాపారాల్లో వ్యాపార మూలికంగా లాభాలు ఉన్నాయి. పెద్దల్లో కలుసుకునే అవకాశాలు దానివల్ల కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం. శివాలయ దర్శనము రుద్రాభిషేకం కూడా మీకు మేలు చేస్తుంది. కుంభరాశి తీర్థయాత్ర క్షేత్ర దర్శనాలు దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మానసిక కుటుంబ ఆనందం ఉండే అవకాశం ఉంది. అవి చేస్తారు కాబట్టి సరిపోతుంది. ఈరోజు మీనరాశి వారి కుటుంబంలో శుభకార్యాలు కలిసి వచ్చుట ఆనందము బంధు సంగమము దానివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా సాధించే అవకాశం ఉంది. ఆకాశ దీప దర్శనము లేదా కార్తీక దీపారాధన తులసార్చన కూడా మీకు మేలు చేస్తుంది.